ఓం శాంతి. జ్ఞానంలో మొట్టమొదటి పాఠము ఆత్మాభిమానిగా అవ్వటం. చివరి పాఠం కూడా ఈ స్థితి ద్వారానే మనము పూర్తి చేసుకోగలుగుతాం. అంతిమ పరీక్షలో పాస్ అవ్వాలన్నా కూడా ఈ స్థితి రావాలి. ఆత్మాభిమానిగా ఉన్నప్పుడే అశరీరిగా కూడా కాగలుగుతాం. ఈరోజు బాబా మురళీలో ఆత్మాభిమాని స్థితి గురించి, అలాగే దేహాభిమానంలో ఉన్న వారికి ఎలాంటి శిక్ష లభిస్తుంది, అసలు దేహాభిమానంలో ఉంటే వారికి జ్ఞానమే ఎక్కదు అన్నారు. బాబా చాలా మంచి విషయాలు, చాలా లోతైనటువంటి సూక్ష్మ రహస్యాలను కూడా ఈరోజుటి మురళీలో వినిపించారు. ఇది 23 నవంబర్ మురళి. మధురమైన పిల్లలు దేహి అభిమానులుగా సేవ చేసినట్లయితే ప్రతి అడుగులోనూ సఫలత లభిస్తూ ఉంటుంది. మనం చేసేటువంటి ప్రతి సేవలోనూ సఫలత పొందడానికి ఆత్మాభిమాని స్థితి అనేది చాలా ముఖ్యం. ప్రశ్న: ఏ స్మృతిలో ఉన్నట్లయితే దేహాభిమానము రాదు? జవాబు: సదా స్మృతిలో ఉండాలి. మేము గాడ్లీ సర్వెంట్గా ఉన్నాం, ఈశ్వరుని సేవకులుగా ఉన్నాం. సేవకునికి ఎప్పుడూ దేహాభిమానం అనేది రాదు కదా. ఎంతెంతగా యోగంలో ఉంటారో అంతగా దేహాభిమానం తొలగిపోతూ ఉంటుంది. నేను గాడ్లీ సర్వెంట్ని అని అనుకున్నప్పుడు మనకి ఇంకా బాడీ కాన్షియస్నెస్ అనేది రాదు. అందుకని ఇదొక యుక్తి బాబా చెప్తున్నారు. ఇంకొక ప్రశ్న: దేహాభిమానులకు డ్రామా అనుసారంగా ఏ శిక్ష లభిస్తుంది? జవాబు: వారి బుద్ధిలో ఈ జ్ఞానం కూర్చోదు. షావుకార్లకు ధనం కారణంగా దేహాభిమానం ఉంటుంది. అందుకే వారు ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకోలేరు. వారికి ఈ శిక్ష లభిస్తుంది. పేదవారు సహజంగా అర్థం చేసుకుంటారు, కానీ షావుకార్లు మాత్రం దేహాభిమానం కారణంగా జ్ఞానం అర్థమే చేసుకోరు. ఓం శాంతి. ఆత్మిక తండ్రి బ్రహ్మ ద్వారా సలహా ఇస్తున్నారు, మీరు స్మృతి చేసినట్లయితే ఈ విధంగా అవుతారు అని. సతో ప్రధానంగా మీ స్వర్గరాజ్యంలోకి మీరు ప్రవేశిస్తారు. ఇలా కేవలం మీకు మాత్రమే చెప్పడం లేదు. ఈ సందేశం మొత్తం భారతదేశం అంతటికీ కాకుండా విదేశాలకు కూడా అందరి వద్దకు వెళ్తుంది. చాలామందికి సాక్షాత్కారం కూడా జరుగుతుంది. ఎవరి సాక్షాత్కారం జరగాలి? ఇది కూడా బుద్ధిని ఉపయోగించవలసినటువంటి విషయమే. తండ్రి బ్రహ్మ ద్వారానే సాక్షాత్కారం చేయించి ఇలా చెప్తారు, యువరాజుగా అవ్వాలనుకుంటే బ్రహ్మ వద్దకు లేక బ్రాహ్మణుల వద్దకు వెళ్ళండి అని. యూరోప్ వాసులు కూడా దీనిని అర్థం చేసుకోవాలనుకుంటారు. భారత్ స్వర్గంగా ఉన్నప్పుడు ఎవరి రాజ్యం ఉండేది? ఇది పూర్తిగా ఎవరికీ తెలియదు. భారతీయ స్వర్గంగా ఉండేది. ఇప్పుడు మీరు అందరికీ అర్థం చేయిస్తున్నారు. ఇది సహజ రాజయోగము. దీని ద్వారా భారత్ స్వర్గంగా లేక హెవెన్గా మారుతుంది. విదేశీయుల బుద్ధి ఎంతైనా కొంతవరకు మెరుగ్గానే ఉంది, ఎందుకంటే వాళ్ళు లేటుగా వచ్చారు కదా పరంధామం నుండి. అందుకే ఫ్రెష్ బుద్ధి కాబట్టి మెరుగ్గా ఉంది అంటున్నారు బాబా. వారు వెంటనే అర్థం చేసుకుంటారు. మరి ఇప్పుడు సేవాదారులైన పిల్లలు ఏం చేయాలి? అటువంటి వారికే డైరెక్షన్లను ఇవ్వవలసి ఉంటుంది. పిల్లలు ప్రాచీన రాజయోగాన్ని నేర్పించాలి. మీ వద్ద మ్యూజియంలకు, ప్రదర్శనలకు ఎంతోమంది వస్తారు. వీరు చాలా మంచి కార్యాన్ని చేస్తున్నారని ఒపీనియన్ కూడా రాస్తారు, కానీ వారు స్వయం అర్థం చేసుకోరు. ఎంతో కొంత టచ్ అయితే వస్తారు, అంటే కొంచెమైనా వాళ్ళకి హృదయానికి తగిలితే వస్తారు. కానీ ఎంతైనా పేదవారు తమ భాగ్యాన్ని మంచిగా తయారు చేసుకుంటారు మరియు అర్థం చేసుకునే పురుషార్థం చేస్తారు. షావుకారులైతే పురుషార్థం చేసేదే లేదు. దేహాభిమానం ఎంతగానో ఉంటుంది కదా. కావున డ్రామా అనుసారంగా తండ్రి దండన ఇచ్చినట్లు అయినా కానీ వారి ద్వారా శబ్దాన్ని వ్యాపింపజేయవలసి ఉంటుంది. విదేశీయులైతే ఈ జ్ఞానాన్ని కోరుకుంటారు. ఇది విని ఎంతో సంతోషిస్తారు. గవర్నమెంట్ ఆఫీసర్ల వెనుక ఎంతగా కష్టపడుతూ ఉంటారు, కానీ వారికి తీరికే లేదు. వారికి తమ ఇంట్లో కూర్చొని సాక్షాత్కారం కలిగినా కూడా వారి బుద్ధిలోకి రాదు. కావున పిల్లలకు తండ్రి సలహా ఇస్తారు,
మంచి మంచి అభిప్రాయాలను పోగు చేసి వాటిని ఒక మంచి పుస్తకంగా తయారు చేయాలి. చూడండి ఇది ఎంతమందికి నచ్చుతుందో అని చెప్పి సలహా ఇవ్వవచ్చు. విదేశీయులు లేక భారతవాసీయులు కూడా సహజ రాజయోగాన్ని తెలుసుకోవాలనుకుంటారు. స్వర్గపు దేవీ దేవతల రాజ్యము సహజ రాజయోగం ద్వారా భారత్కు ప్రాప్తిస్తుంది. ఇలా అన్నప్పుడు మరి ఆ మ్యూజియంను గవర్నమెంట్ హౌస్లో, కాన్ఫరెన్స్లు మొదలైనవి జరిగే స్థానాలలో ఎందుకు పెట్టకూడదు? ఈ ఆలోచనలు పిల్లలకి నడవాలి. ఇప్పుడు ఇంకా సమయం పడుతుంది, అంత త్వరగా మెత్తబడదు. బుద్ధి చాలా స్ట్రాంగ్గా అయిపోయి ఉంది, గట్టి పడిపోయి ఉంది. అది మెత్తబడాలి అంటే టైం పడుతుంది అంటున్నారు. బుద్ధికి గాడ్రేజ్ తాళం వేయబడి ఉంది. ఇప్పుడే శబ్దం వెలువడినట్లయితే రెవల్యూషన్, ఒక విప్లవమే జరుగుతుంది. ఇది ఎలాగైనా తప్పకుండా జరగవలసిందే. గవర్నమెంట్ హౌస్లో కూడా మ్యూజియం ఉంటే ఎంతోమంది విదేశీయులు కూడా వచ్చి చూస్తారని మీరు చెప్పండి. పిల్లల విజయం అయితే తప్పకుండా జరిగి తీరుతుంది. కావున ఆలోచనలు నడవాలి. దేహీ అభిమానులకే ఏం చేయాలి అని ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. అంటే ఆత్మాభిమాని స్థితిలో ఉన్నవారికే సేవ ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. తద్వారా ఆ అభాగ్యులకు తెలుస్తుంది మరియు వారు తండ్రి నుండి వారసత్వాన్ని కూడా తీసుకోగలుగుతారు. ఎటువంటి ఖర్చు లేకుండా మనం రాస్తాం కూడా. కావున మంచి మంచి పిల్లలు ఎవరైతే వస్తారో వారు సలహా ఇస్తారు. డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఓపెనింగ్ చేయడానికి వచ్చారంటే తర్వాత ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ కూడా వస్తారు. ఎందుకంటే వారు వెళ్ళి ఇది చాలా అద్భుతమైన జ్ఞానం అని వాళ్ళకు కూడా చెప్తారు. సత్యమైన శాంతి అయితే ఇలాగే స్థాపన అవుతుంది అని చెప్తారు. అప్పుడు వారికి నచ్చుతుంది. వివరణ కూడా నచ్చే విధంగా ఉంది. ఈరోజు నచ్చకపోతే రేపు నచ్చుతుంది. బాబా చెప్తూ ఉంటారు, గొప్ప గొప్ప వ్యక్తుల వద్దకు వెళ్ళండి, మున్ముందు వారు కూడా అర్థం చేసుకుంటారు. మనుష్యుల బుద్ధి తమో ప్రధానంగా ఉంది, అందుకే తప్పుడు పనులు చేస్తూ ఉంటారు. రోజు రోజుకు ఇంకా తమో ప్రధానంగా అవుతూ ఉంటారు. ఈ వికారీ వ్యాపారాలను ఆపుచేయండి, మీ ఉన్నతిని చేసుకోండి. తండ్రి పవిత్ర దేవతలుగా తయారు చేయడానికి వచ్చారు అని మీరు అర్థం చేయించేందుకు ప్రయత్నిస్తారు. తండ్రి పవిత్ర దేవతలుగా తయారు చేయడానికి వచ్చారని మీరు అర్థం చేయిస్తారు. గవర్నమెంట్ హౌస్లో మ్యూజియం ఉండే రోజు కూడా చివరికి ఒక రోజు తప్పకుండా వస్తుంది. ఖర్చు అయితే మేమే పెట్టుకుంటామని చెప్పండి. గవర్నమెంట్ అయితే ఎప్పుడు డబ్బు ఇవ్వదు. మేము మా ఖర్చుతో ప్రతి గవర్నమెంట్ హౌస్లోనూ ఈ మ్యూజియంను పెట్టగలము అని పిల్లలైన మీరు చెప్తారు. ఒక పెద్ద గవర్నమెంట్ హౌస్లో ఇది జరిగినట్లయితే ఇక అన్నింటిలోనూ ఇది జరిగిపోతుంది. అర్థం చేయించేవారు కూడా తప్పకుండా కావాలి. వారికి ఒక సమయాన్ని ఫిక్స్ చేయమని చెప్పి ఆ సమయంలో ఎవరైనా వచ్చి మార్గం చెప్తారు అని చెప్పండి. పైసా ఖర్చు లేకుండా జీవితాన్ని తయారు చేసుకునే దారిని తెలియజేస్తామని చెప్పండి. ఇది మున్ముందు జరగనున్నది, కానీ తండ్రి పిల్లల ద్వారానే తెలియజేస్తారు. మంచి మంచి పిల్లలు ఎవరైతే స్వయాన్ని మహావీరులుగా భావిస్తారో వారినే మాయ పట్టుకుంటుంది. ఇది చాలా ఉన్నతమైన గమ్యం. చాలా జాగ్రత్తగా ఉండాలి. బాక్సింగ్ తక్కువేమీ కాదు. ఈ బాక్సింగ్ చాలా పెద్దది. ఇది రావణునిపై విజయాన్ని పొందే యుద్ధ మైదానము. నేను ఇటువంటి సేవ చేస్తున్నాను, ఇది చేస్తున్నాను అంటూ కొద్దిగా కూడా దేహాభిమానం రాకూడదు. మనమైతే గాడ్లీ సర్వెంట్స్, అంటే ఈశ్వరీయ సేవకులం. మనం సందేశాన్ని ఇవ్వవలసిందే. ఇందులో గుప్తమైన శ్రమ ఎంతగానో ఉంది. మీరు జ్ఞానం మరియు యోగ బలంతో స్వయానికి అర్థం చేయిస్తారు. ఇందులో గుప్తంగా ఉంటూ విచారసాగర మంథనం చేయాలి. అప్పుడే నష ఎక్కుతుంది. ఈ విధంగా ప్రేమగా అర్థం చేయిస్తారు. అనంతమైన తండ్రి వారసత్వము ప్రతి కల్పము భారతవాసులకు లభిస్తుంది. 5000 సంవత్సరాల క్రితం ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. ఇప్పుడు దీనిని వేశ్యాలయం అని అంటారు. సత్యయుగమేమో శివాలయం, ఇప్పుడు ఇది వేశ్యాలయంగా మారింది. ఇది శివబాబా స్థాపన, అదేమో రావణుని స్థాపన. శివబాబా స్థాపన ఏంటి? శివాలయం. రావణుని స్థాపన
వేశ్యాలయం. రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. నిజంగా మేము ఎలా అయిపోయాము అని పిల్లలు ఫీల్ అవుతారు. బాబా తమ సమానంగా తయారు చేస్తారు. ముఖ్యమైన విషయం దేహీ అభిమానులుగా అవ్వాలి. దేహీ అభిమానులుగా అయి ఆలోచించాలి. ఈరోజు మేము ఫలానా మినిస్టర్ వద్దకు వెళ్ళి అర్థం చేయించాలి. వారికి దృష్టి ఇచ్చినట్లయితే సాక్షాత్కారం జరగవచ్చు. మీరు దృష్టి ఇవ్వవచ్చు. ఒకవేళ దేహీ అభిమానులుగా అయి ఉన్నట్లయితే మీ బ్యాటరీ నిండుతూ ఉంటుంది. దేహీ అభిమానులుగా అయి కూర్చోవాలి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రితో యోగం జోడించినట్లయితే బ్యాటరీ నిండుతుంది. పేదవారు వెంటనే తమ బ్యాటరీని నింపుకోగలుగుతారు. ఎందుకంటే వారు తండ్రిని ఎంతగానో స్మృతి చేస్తారు. జ్ఞానం బాగున్నా యోగం తక్కువగా ఉన్నట్లయితే బ్యాటరీ నిండదు. ఎందుకంటే దేహ అహంకారం ఎంతగానో ఉంటుంది. యోగం అసలేమీ లేదు. అందుకే జ్ఞానబాణంలో పదును నిండదు. ఖడ్గానికి కూడా పదును ఉంటుంది. అదే ఖడ్గం 10 రూపాయలు ఉంటుంది. అదే ఖడ్గం 50 రూపాయలు కూడా ఉంటుంది. గురు గోవింద్ సింగ్ ఖడ్గానికి గాయనం ఉంది. ఇక్కడ ఇందులో హింస విషయం లేదు. దేవతలు డబల్ అహింసకులు. నేటి భారతదేశం ఇలా ఉంది, రేపటి భారతదేశం ఇలా అవుతుంది అని చూపించాలి. కావున పిల్లలకు సంతోషం కలగాలి. నిన్నటి వరకు రావణ రాజ్యంలో ఉండేవారిమి, ఎంత ఇబ్బంది పడేవారిమి. ఈరోజు మనం పరంపిత పరమాత్మతో పాటు ఉన్నాం. ఇప్పుడు మీరు ఈశ్వరీయ పరివారానికి చెందినవారు. సత్యయుగంలో మీరు దైవీ పరివారానికి చెందిన వారిగా ఉంటారు. ఏది గొప్ప మరి? ఈశ్వరీయ పరివారమే గొప్ప కదా. దేవతల కన్నా ఈశ్వరుడే గొప్పవాడు. మరి చాలా నశ ఉండాలి. ఇప్పుడు స్వయంగా భగవంతుడు మమ్మల్ని చదివిస్తున్నారు. మనకి భగవంతుని ప్రేమ ఎంత లభిస్తూ ఉంది. అర్ధకల్పం రావణుని ప్రేమ లభించడంతో కోతుల్లాగా అయిపోయాం. ఇప్పుడు అనంతమైన తండ్రి ప్రేమ లభించడంతో దేవతలుగా అవుతున్నాం. ఇది 5000 సంవత్సరాల విషయం. వారైతే లక్షల సంవత్సరాలు అని రాసేశారు. ఇతను కూడా మీ వంటి పూజారిగానే ఉండేవారు. అందరికన్నా చివరి నంబర్లో వృక్షం చివర్లో నిలబడి ఉన్నారు. కల్పవృక్షంలో బ్రహ్మ ఆత్మను పైన టాప్లో చూపించారు. సత్యయుగంలో మీకు ఎంత అపారమైన ధనం ఉండేది. ఆ తర్వాత ఏ మందిరాలనైతే తయారు చేశారో వాటిలో కూడా అంతటి అపారమైన ధనం ఉండేది. దానిని వారు వచ్చి దోచుకున్నారు. మందిరాలైతే ఇంకా ఎన్నో ఉంటాయి. ప్రజల మందిరాలు కూడా ఉంటాయి. ప్రజలైతే ఇంకా ఎక్కువ షావుకారులుగా ఉంటారు. ప్రజల నుండి రాజులు అప్పు తీసుకుంటూ ఉంటారు. ఇది చాలా అశుద్ధమైన ప్రపంచం. అన్నింటికన్నా అశుద్ధమైన స్థానము కలకత్తా. దానిని మార్చేందుకు పిల్లలైన మీరు శ్రమించాలి. ఎవరు చేస్తారో వారు పొందుతారు. దేహాభిమానం వచ్చిందంటే పడిపోతారు. మన్మనాభవ అర్థాన్ని కూడా అర్థం చేసుకోరు. కేవలం శ్లోకాలను కంఠస్థం చేస్తారు. బ్రాహ్మణులైన మీలో తప్ప వారిలో జ్ఞానం ఉండదు. సూర్యవంశీ చంద్రవంశీల అర్థాన్ని కూడా ఎవరు అర్థం చేసుకోరు. ఎంతో శ్రమించి అర్థం చేయించడం జరుగుతుంది. అయినా కానీ అర్థం చేసుకోకపోతే ఇప్పుడు ఇంకా సమయం రాలేదు అని భావించాలి. అయినా వస్తారు. బ్రహ్మకుమారీలకు బయట ఇటువంటి పేరు ఉంది అని భావిస్తారు. లోపలికి వచ్చి చూస్తే వీరు చాలా మంచి పని చేస్తున్నారు, వీరు మనుష్య మాత్రుల క్యారెక్టర్ని తీర్చిదిద్దుతున్నారు అని అంటారు. బయట ఏవేవో చెప్పుకున్నా మన దగ్గరికి వచ్చి విన్న తర్వాత తప్పకుండా రియలైజ్ అవుతారు. దేవతల క్యారెక్టర్ ఎలా ఉందో చూడండి. వారు సంపూర్ణ నిర్వికారులు. బాబా అంటారు, కామం మహాశత్రువు. ఈ 5 భూతాల కారణంగానే మీ క్యారెక్టర్ పాడైపోయింది. ఏ సమయంలోనైతే మీరు ఇది అర్థం చేయిస్తారో ఆ సమయంలో మంచిగా అవుతారు. మళ్ళీ బయటకు వెళ్ళడంతో అంతా మర్చిపోతారు. అందుకే ఏమంటారంటే, గాడిద పిల్లని ఎంతగా సింగారించి నగలతో అలంకరించినా మళ్ళీ వెళ్ళి మట్టిలోనే పొర్లుతూ ఉంటుంది. అలంకారంనంతా పాడు చేసేసుకుంటుంది. బాబా ఇలా తిట్టట్లేదు, వారు అర్థం చేయిస్తారు. దైవీ నడవడికను ఉంచుకోండి. క్రోధంలోకి వచ్చి ఎందుకు అరుస్తారు? స్వర్గంలో అసలు ఎవరిలోనూ క్రోధమే ఉండదు.
తండ్రి ఏదైనా ఎదురుగానే అర్థం చేయించేవారు. ఎప్పుడు కోపం వచ్చేది కాదు. బాబా అన్నీ రిఫైన్ చేసి అర్థం చేయిస్తారు. డ్రామా నియమానుసారంగా నడుస్తూ ఉంటుంది. డ్రామాలో ఎటువంటి పొరపాటు లేదు. ఇది అనాదిగా అవినాశిగా రచింపబడి ఉన్నటువంటి డ్రామా. ఏ పాత్ర అయితే మంచిగా జరుగుతుందో అది మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత జరుగుతుంది. ఈ పర్వతం కూలిపోయింది, మళ్ళీ అది ఎలా తయారైంది అని చాలామంది అడుగుతారు. నాటకంలో చూడండి, మెహల్ కూలిపోయినా మళ్ళీ నాటకం రిపీట్ అయినప్పుడు అదే మెహల్ తయారై ఉండడాన్ని చూస్తారు కదా. అలాగే ఇక్కడ కూడా అదే విధంగా రిపిటిషన్ అనేది జరుగుతుంది. అర్థం చేసుకునే తెలివి కూడా ఉండాలి. కొందరి బుద్ధిలో కూర్చోవడం చాలా కష్టం. ఈ విషయాలు ఎంత వినిపించినా అర్థం చేయించినా కొందరికి అర్థమే కావు. ఇది ప్రపంచం యొక్క చరిత్ర భౌగోళికం కదా. రామరాజ్యంలో ఈ దేవీ దేవతల రాజ్యం ఉండేది. వారి పూజ జరుగుతూ ఉండేది. బాబా అర్థం చేయించారు, మీరే పూజ్యులుగా మరియు మీరే పూజారులుగా అవుతారు. హంసో అనే మాట యొక్క అర్థాన్ని కూడా పిల్లలు అర్థం చేయించారు. మనమే దేవతలుగా, మనమే క్షత్రియులుగా అవుతాం. ఇది పిల్లి మొగ్గల ఆట కదా. దీనిని మంచి రీతిలో అర్థం చేసుకోవాలి మరియు అర్థం చేయించేందుకు ప్రయత్నించాలి. బాబా ఏమీ వ్యాపారాన్ని వదిలేయండి అని చెప్పట్లేదు. అలా కాదు, కేవలం సతోప్రధానంగా అవ్వాలి. హిస్టరీ, జాగ్రఫీ రహస్యాన్ని కూడా అర్థం చేసుకొని ఇతరులకు అర్థం చేయించండి. ముఖ్యమైన విషయమైతే మన్మనాభవ. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేసినట్లయితే సతోప్రధానంగా అవుతారు. స్మృతి యాత్ర నెంబర్ 1. నేను పిల్లలందరినీ నాతో పాటుగా తీసుకొని వెళ్తానని బాబా అంటారు. సత్యుగంలో ఎంత కొద్దిమంది మనుషులుంటారు, కలియుగంలో ఎంతమంది మనుష్యులున్నారు, జనాభా ఎంత పెరిగిపోతూ ఉంది. వీరందరినీ తిరిగి తీసుకువెళ్ళేవారు ఎవరు మరి? ఇంతటి విశాలమైన అడవిని ఎవరు శుభ్రం చేస్తారు? తోట యజమాని, నావికుడు అని తండ్రిని అంటారు. వారే దుఃఖాల నుండి విడిపించి ఆవలి తీరానికి తీసుకువెళ్తారు. చదువు ఎంత మధురంగా అనిపిస్తుంది. ఎందుకంటే జ్ఞానం సంపాదనకు ఆధారం. మీకు అపారమైన ఖజానా లభిస్తుంది. భక్తిలో ఏమీ అలా లభించదు. ఇక్కడ కాళ్ళు పట్టుకునే విషయం ఏదీ లేదు. అక్కడైతే గురువుల ముందు సాష్టాంగ నమస్కారం చేస్తారు. వాటి నుండి బాబా విడిపించారు. ఇటువంటి తండ్రిని ఇప్పుడు మీరు స్మృతి చేయాలి. వారు మన తండ్రి అని అర్థం చేసుకున్నారు కదా. తండ్రి నుండి వారసత్వం తప్పకుండా లభిస్తుంది. ఆ సంతోషం ఉంటుంది. మేము షావుకార్ల వద్దకు వెళ్ళినప్పుడు మేం పేదవారిమి అని సిగ్గు కలిగేది అని అంటారు. బాబా అంటారు, పేదవారిగా ఉండడం ఇంకా మంచిది. షావుకార్లుగా ఉంటే ఇక్కడికి వచ్చేవారే కాదు కావచ్చు. అందుకే ఇప్పుడు ఎవరైనా పేదవారిగా ఉన్నా మనసు పెద్దగా చేసుకొని, హృదయం విశాలంగా చేసుకొని, చాలా బాగా పురుషార్థం చేసి భవిష్యత్తులో ఉన్నత పదవిని పొందడానికి ప్రయత్నించాలి. అంతే తప్ప మేము చాలా పేదవారిగా ఉన్నాం, మేము కూడా షావుకారుగా ఉంటే బాబా యజ్ఞంలో చాలా ధనం సహయోగం ఇచ్చేవారిమి అని కొందరు అనుకుంటారు. అలా కాదు పిల్లలు, ఇప్పుడే మీరు బాగా పురుషార్థం చేయగలుగుతారని బాబా అంటున్నారు. అచ్చా, मीठे मीठे सिकिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा. धारण కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్, సదా ఇదే సంతోషంలో మరియు నశాలో ఉండాలి. ఇప్పుడు మేము ఈశ్వరీయ పరివారానికి చెందిన వారిమి. స్వయంగా భగవంతుడు మమ్మల్ని చదివిస్తున్నారు. వారి ప్రేమ మాకు లభిస్తుంది. ఆ ప్రేమ ద్వారా మేము దేవతలుగా అవుతాము. సెకండ్ పాయింట్, ఈ తయారు చేయబడిన డ్రామాను ఎక్యురేట్గా అర్థం చేసుకోవాలి. ఇందులో ఎటువంటి పొరపాటు జరగదు. ఏ కర్మ అయితే జరిగిందో అది మళ్ళీ రిపీట్ అవుతుంది.
ఈ విషయాన్ని మంచి బుద్ధితో అర్థం చేసుకొని నడుచుకున్నట్లయితే ఎప్పుడూ కోపం రాదు. ఫస్ట్ పాయింట్లో సంతోషం, నశ ఉండాలి అంటున్నారు. మేము ఎలాంటి పరివారానికి చెందిన వారిమి అని, ఎలా దేవతలుగా అవుతున్నాము, ఎంత ప్రేమ మాకు లభిస్తుంది, భగవంతుడు ఎంతగా మమ్మల్ని ప్రేమిస్తూ చదివిస్తున్నారు, దేవతలుగా తయారు చేస్తున్నారు. ఇదే నశలో, సంతోషంలో ఉండాలి. సెకండ్ పాయింట్లో ఏం చెప్తున్నారు? డ్రామాను బాగా అర్థం చేసుకోండి. డ్రామాలో ఏది పొరపాటు అనేదే లేదు. డ్రామా ఇలా ఉంటే బాగుండేది, ఇలా జరగకుండా ఉంటే బాగుండేది అని అనుకుంటారు. కానీ ఏది జరిగిందో అది మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇది బాగా అర్థం చేసుకోవాలి. అప్పుడు మనకి కోపం రాదు. వరదానం: తుఫాన్లను తోఫాగా అంటే కానుకగా భావించి సహజంగా దాటివేసే సంపూర్ణ మరియు సంపన్న భవ. తుఫాన్లను కానుకగా భావించి సహజంగా దాటివేసే సంపూర్ణ మరియు సంపన్న భవ. వివరణ: అందరి లక్ష్యము సంపూర్ణంగా మరియు సంపన్నంగా అవ్వాలి అని ఉన్నప్పుడు చిన్న చిన్న విషయాలకు భయపడకండి. అందరి లక్ష్యం అదే ఉంది కదా, సంపన్నంగా సంపూర్ణంగా అవ్వాలి అని. కాబట్టి చిన్న చిన్న విషయాలకి భయపడకూడదు. మూర్తిగా తయారవుతున్నప్పుడు ఉలి దెబ్బలైతే తగులుతాయి కదా, తప్పకుండా తగులుతాయి. ఎవరెంతగా ముందు ఉంటారో వారు తుఫాన్లను కూడా అందరికన్నా ఎక్కువగానే దాటాల్సి ఉంటుంది. కావున ఆ తుఫాన్లు వారికి తోఫాగా, తుఫానుగా అనిపించవు, తోఫాగా కానుకగా అనిపిస్తాయి. ఈ తుఫాన్లు కూడా అనుభవజ్ఞులుగా చేసేందుకే కానుకలుగా అవుతాయి. అందుకే విఘ్నాలను ఆహ్వానించండి మరియు అనుభవజ్ఞులుగా అవుతూ ముందుకు వెళ్తూ ఉండండి. స్లోగన్: నిర్లక్ష్యాన్ని సమాప్తం చెయ్యాలంటే స్వచింతనలో ఉంటూ స్వయం చెకింగ్ చేసుకోండి. నిర్లక్ష్యాన్ని సమాప్తం చెయ్యాలి అనుకుంటే స్వచింతనలో ఉంటూ చెకింగ్ చేసుకుంటూ ఉండాలి. ఈరోజు స్వమానము: నేను సంపన్న సంపూర్ణమైన ఆత్మను. సంపన్నంగాను సంపూర్ణంగాను ఉన్న ఆత్మను అని అనుభవం చేద్దాం. ఏ ప్రాబ్లం ఫేస్ చేసినా, ఈరోజు ఏ విఘ్నం ఎదురైనా అదొక కానుక నాకు అని భావిస్తూ సంతోషంగా దాటేద్దాం. ఓం శాంతి.